హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమోరీస్. ఈరోజు టేస్టీ అండ్ క్రిస్పీ దోస ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలానే దానికి కాంబినేషను పల్లీల చట్నీ ఎలా చేయాలో చూద్దాము. నేనిక్కడ 5 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. 5 గ్లాసెస్‌కి అలానే 1 గ్లాసు గుండు మినపప్పు, హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. దానిలోకి మనం కొద్దిగా పల్లీలను యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది మనకి బావుంటుంది. దానిలోకి 2 స్పూన్స్ మెంతులు కూడా తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి. చూడండి. ఈ విధంగా నానిపోయాయి కదా! అలానే హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకోవాలి. మిక్సీ చేసి ఓ 10 మినిట్స్ ముందు ఇలా నానబెట్టుకొని, ఇప్పుడు అన్నింటిని మనము మిక్సీ చేసేసుకుందాము. ఈ విధంగా మిక్సీ చేసేసుకొని, ఈ పిండిని మనము 5-6 అవర్స్ పులవబెట్టుకోవాలండి. అలా పులిస్తేనే దోస అనేది క్రిస్పీగా, స్మూత్‌గా, టేస్టీగా మనకి వస్తుంది. చూడండి ఈ విధంగా పులియబెట్టుకొని, దీనిలో సాల్ట్ యాడ్ చేసుకొని, ఇక పాన్ పెట్టి ఇలా బోర్డర్స్‌కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పాన్ హీట్ అయిన తర్వాత మనము ఇంకా దోస వేసేసుకుందాము. ఇలా వేసుకునేసి పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమేనండి. ఈ విధంగా ఇంకా దోసలు వేసేసుకోవటమే. ఇవి చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఈజీగా దోస తీసేసుకోవటమే. ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇక ఈ దోసలోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం అయితే నేను ఇలా పాన్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బౌల్ పల్లీలనైతే తీసుకున్నానండి. ఇక ఈ పల్లీల్లోకి 10-12 చిల్లీస్‌నైతే నేను యాడ్ చేశాను. అలానే 5-6 గార్లిక్, 3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కరివేపాకు యాడ్ చేశాం కదా! దీని ఫ్లేవర్‌తో చట్నీ ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. ఇక దీన్నయితే మనం మిక్సీ చేసుకుందాము. అండ్ దీనిలోకి నేను ఒక చిన్న కప్‌తో పుట్నాల పప్పు కూడా యాడ్ చేశానండి. మిక్సీ చేసేసుకొని దీన్నయితే ఇక పోపు వేసేసుకుందాము. ఇక మనకి టేస్టీ చట్నీ అండ్ క్రిస్పీ దోస అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.